ఇప్పటి వరకు ఎండి గాడు జైలు వేయండు, ఇంకెవడో జైలు వేయండు, కానీ మా మంత్రి పోతలేడు, ముఖ్యమంత్రికి ఏం దాక్తలేదు. మరి ఆ విచిత్రం తెలుస్తలేదు. అంటే మరి ఎవరన్నా దాచిపెడుతుర్రా? ఎవరో మంత్రి కేటీ రాములు కేసీ రావు జైలుకి పోకుండా ఇప్పుడు బాగానే గుర్తు చేసినాం. ఫోన్ ట్యాపింగ్ కేసు ఒకటి, ఈ ఫార్ములా ఈ రేసింగ్ కేసు ఒకటి, ఈ ఫార్ములా అదొకటి, ఇప్పుడు ఈ గొర్రెల స్కామ్ ఒకటి. వీటి మీద వాళ్ళకు అంటే ఇప్పటికి కూడా ఇంకా 2 నెలల పొద్దు అవుతుంది. ఇక అప్పుడు మరి రేవంత్ అయ్య కూడా అన్నాడు, ఏమన్నాడు, చెంచలగూడ జైల్లో పెద్ద మనిషికి కేసీ రావయ్యకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అన్నాడు. డబుల్ బెడ్ అసెంబ్లీ ఎలక్షన్ల ముందర చెంచలగూడ జైల్లో ఎవరో మంత్రి కాపాడుతుండు, కేటీఆర్ కేసీరావు జైలుకు పోకుండా అంటున్నారు. ఎవడు కాపాడుతాడో కానీ ఇప్పుడు నిజం దాని మీద 1000 కోట్ల స్కామ్ అయిందని పేపర్లో వస్తుంది. మరి చైర్మన్ గానికో అధికారం లేదు, నేను చైర్మనే ఉంటుని, వానికి ఏం అధికారం లేదు. తీర్మానం చేయాలి, వాడు పంపాలి, అధికారం అంతా వాళ్ళదే. మరి నా మీద అధికారం ఉంటే నన్ను ఎందుకు విచారిస్తలేరు? నా మీద చర్య తీసుకోవాలి కదా ఏదన్నా ఒకటి. నేనేమో తప్పు చేసినా, మరి నేను ఇంత మొత్తుకుంటానే, నేను ఇంత మొత్తుకుంటాను, నన్నేమంటలేరు, వాళ్ళనేమంటలేరు. ఇది ఏందో తెలుస్తలేదు.